అంటే పిరప్పు లేకుండా మనలాగా స్వామివారి కర్మమడిగా పిరప్పు లేవు, జన్మ లేదు. మళ్ళీ మళ్ళీ పుట్టారంటే ఈ తన ఇచ్ఛతో తన భక్తుల రక్షణ కోసం మళ్ళీ మళ్ళీ పుట్టుతూనే ఉన్నారు స్వామి. ఇదన్నీ చూస్తే స్వామి நம்மாழ்வார் 1 திருவாய்மொழியிலும் ఎత్తినం ఉరైనోడు ఇணைந்திருந்து ఏங்கிయ ఎలివే. ఇలాంటి పుట్టినది మాత్రం కాదు, స్వామి ఎంత దూరం తన సౌలభ్యము, నేను భక్త పరాధీనుడు అని ఆయన ఎప్పుడు జన్మ పుట్టారో అప్పుడే అంతరు చూపిస్తుంటారు. ఒక యశోదమ్మ కైల దామోదరుడు కట్టుబడి కూర్చుంటారు. ఒకడు విశ్వామిత్రుడు చెప్తే రాముడు వింటారు, దశరథ మహారాజు చెప్తే రాముడు వింటారు, వసుదేవుడు చెప్తే కృష్ణుడు వింటారు. సో ఒక జీవాత్ముడికి నేను పరతంత్రన ఉన్నాను అది చెప్పడానికి వచ్చిన అవతారమే ఈ జన్మ అవతారం అన్నీ. అందుకంటే స్వామివారు ఎప్పుడెప్పుడు పుడితే ఉన్నారో అప్పుడప్పుడు ఆయన పరువు పెరుగుతుంది. ఇస్ ప్రైడ్ ఈస్ ఇంక్రీజింగ్, ఆయన వైభవం ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తూ పడుతుంది. ఇది ఒక తిరువాయుమొழிలో ఒక తిరువాయుమొழிకి 36,000 అని స్వామి నంబళ్ళయోட వ్యాఖ్యానం. అది నాకు చాలా నచ్చిన స్వామివారు నంబళ్ళే. ఆయన తన ఈడు అంటే ఈడు 36,000 36,000 గ్రంథం ఉన్న ఒక వ్యాఖ్యానం అది. దాంట్లో చెప్తున్నారు, இவனுடைய அவதார ரகசியம் ஒருவருக்கு அறிய நிலமல்ல என்கிறார். பிரகாரியான தான் பிரகாரமான வஸ்துவிலே ஒன்று என் மகன் என் அபிமானிக்கும்படி பிறந்த இவ்வாச்சரியம் ஒருவருக்கு நிலமல்ல. జన్మ కర్మ చ మే దివ్యం. స్వామివారు స్వయంగా ఏం చెప్తున్నారంటే నా జన్మము నా కర్మము ఎంత వైభవం అని నాకే తెలీదు. ఇలా స్వామి సర్వజ్ఞుడు కదా, అన్నీ ఆయన తెలుసు. ఇది మాత్రం ఎందుకు ఇలా అని తెలియలేకుండా అంటే స్వామి ఆయనదా లోకమన్నికి పిత చెప్తున్నది. పితాపుత్రేణ పితృమాన్ యోనియోనవును కాటకంలో ఉంది వేదంలో. సర్వలోకం పితావాన స్వామి తన పుత్రుల ఒక్కడిని తన పితావా అభిమానిస్తుంటారు. ఇప్పుడు అన్నిలోకి స్వామివారి పిత. కానీ దశరథ మహారాజు ఏం చెప్తున్నారు, మే రామ రాజీవలోచన శ్లోకం ఊనషోడశవరుడగా మే రామ రాజీవలోచన అంటే రాముడు విశ్వామిత్రుడు తాటగా పద్ధతికి పిలువనప్పుడు దశరథ చెప్పిన మాటలు. ఆయనకి ఇంకా 16 సంవత్సరాలు రాలేవో. ఊనషోడశ వరుషగా మే రామ నా రాముడు అభిమానం చేస్తున్నారు. లోకమంతకి పిత ఆయన ఎవరు, రామచంద్రమూర్తి. కానీ దశరథ మహారాజు ఏం చెప్తున్నారు, నా రాముడు నా పుత్రుడు అని అభిమానం చేసిన వరకు స్వామి ఎలా ఉన్నారు, అలా తన తగ్గు చేసుకొని సౌలభ్యంతో ఉంటారు. అదే అవతార రహస్యం. ఈ అవతార రహస్యము నిత్య సూరికలకు తెలియదు. అంటే వాళ్ళు స్వామివారి పరత్వం మాత్రమే చూసుకుంటారు. శ్రీవైకుంఠంలో స్వామి పరత్వం మాత్రమే ఉంది. పరత్వం మంచిగా చూసినానికి వాళ్ళకి ఈ సౌలభ్యం పక్కన తెలియదు. కానీ బ్రహ్మరుద్రాదిಗಳು తెలుసు అంటే వాళ్ళకు తన బుద్ధితో స్వామివారి పట్టుకోవడం అని ట్రై చేస్తున్నారు. అది జరగదు. నాయమాత్మ ప్రవచనే లభ్య నమేతయా నముదాసుదేన తస్మై ఆత్మ వివృణతే తను స్వామి. పరమాత్మ ఎవరికి తన చూపడానికి అనుకుంటారో వాళ్ళకి మాత్రమే తను చూపిస్తారు, కానీ వేరు ఎవరికి చూపడు. వాళ్ళకి ఎవరికి బ్రహ్మరుద్రానికి తెలియదు. ఆళ్వారాచార్యులు ఉన్నారు, వాళ్ళకు స్వామివారు మయర్వర అడిగినారు కదా. స్వామివారు ఆయనకి సంకోచ వికాస లేకుండా పూర్తిగా జ్ఞానం ఇస్తారు కదా ఆళ్వారందరికీ. వాళ్ళు తెలుసుకోవడం వాళ్ళకు మంచిగా తెలుసు కదా స్వామివారి జన్మము స్వామివారి కర్మ గురించి. అంటే ఈ జన్మము కర్మము వింటే వాళ్ళు ఫెయింట్ అయిపోయారు, వాళ్ళకు మైక వస్తుంది. స్వామివారు రోల్తో కట్టుంటారు. ఇది చెప్పే సమయమే 6 నెలలు స్వామి நம்மாழ்வார் ఫెయింట్ అయిపోయారు. ఎత్తిరం ఉరలినోడు ఇணைந்திருந்த ఏంగి ఎలివేన్నారు. 6 నెలల హీ ఫెయింటెడ్. సో స్వామివారోட సౌలభ్యం పరత్వం కూడా చెప్పవచ్చు. స్వామివారిదా సర్వలోకతో మహేశ్వరుని చెప్పవచ్చు. అది ఈజీ, చాలా ఈజీ. అది వేదం ఉంది, ప్రమాణం ఉంది, ఈజీగా చెప్పవచ్చు. కానీ స్వామివారి సౌలభ్యం, హౌ హీ సింపుల్,
అది చెప్పడానికే కుదరదు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది, సారీ. వాళ్ళకి తెలియలేదు. సర్వజ్ఞాన తాను ఇప్పుడు కృష్ణుడు తన స్వయంతో తన నోరుతో చెప్తున్నారు, జన్మ కర్మ చ మే దివ్యం, నా కర్మ జన్మ ఎంత దివ్యమైన తెలుసా అర్జున అని చెప్పి స్వామివారే తన జన్మము కర్మం గురించి ఒక నిమిషం ఆలోచన చేసుకొని ఒక్క నిమిషం ఆగి నెక్స్ట్ పైన శ్లోకం చెప్తారని అనుభవం చెప్తున్నారు. ఇదిలో స్వామివారోడ శ్రేష్ఠితంలో విష్ణో కర్మాని పశ్యత, ఇది విష్ణు సూక్తంలో ఉంది. విష్ణువోడ కర్మలన్నీ చూడండి అంటే ఈ జన్మల్లో స్వామివారు చేసిన ఒక్కొక్క విషయం, కృష్ణుడుగా ఆయన పుట్టిన నుంచి ఒక్కొక్క విషయం మనం విన్నా మనకి నెక్స్ట్ పునర్జన్మం రాదు. తిరువాయిమొడిలో 5వ పత్తులో 10 తిరువాయిమొడి, లాస్ట్ తిరువాయిమొడి పిరందవారం పూర్తిగా కృష్ణానుభవమే. మీరు పూర్తిగా కృష్ణుడు ఎంత దూరం ఎలా పుట్టారు, ఏం చేస్తారు, మీరు ఒక్కొక్క భాషలో అనుభవం చేయాలి. తిరువాయిమొడిలో 5వ పత్తులో లాస్ట్ 10వ పాసురం, ఒక్కొక్క పాసురంలో కృష్ణుడు ఎంత దూరం ఎంతెంత శ్రేష్ఠత చేస్తున్నారు, ఎంత దూరం సౌలభ్యంతో ఉన్నారని తిరువాయిమొడిలో విన్నాను. అదే సుందరబాగుస్తవం కురత్తాళ్వాన్ శ్రీవస్త చిన్న మిశ్రేభ్య నమోక్తిపదీమహి యద్విధ స్త్రీ కంటే యాంతి మంగళసూత్రదాంని. కురత్తాళ్వాన్ రామానుజరోడ ప్రధాన శిష్యుడు, ప్రియ శిష్యుడు. ఆయన చేసిన 5 స్తవము, 5 స్తోత్రం ఉంది. அதில் సుందరబాగుస్తవం తిరుమాలంజోళై కళ్యాణగర్, ఆండలమ్మవారు ఎవరికి అక్కడ క్షీరాన్నం నైవేద్యం చేయాలి, వెన్న నైవేద్యం చేయాలి, అక్కడ నైవేద్యం చేయాలి ప్రార్థన చేసి అది స్వామి రామానుజాచార్య స్వామి నెరవేరుస్తారు కదా. తిరుమాలంజోళై మొదటి నుంచి ఆ పక్కన ఉంది కళ్యాణగర్. ఆ స్వామివారి గురించిన స్తోత్రంలో ఇంగితం నిమిషితం చతావకం రమ్యమద్భుత రమ్యం అద్భుత మది ప్రియంకరం. స్వామి నువ్వు చెయ్యి ఇలా చేయండి, కన్ను ఇక్కడ అక్కడ పెట్టండి, అది కూడా ఆశ్చర్యంగా ఉంది, అందంగా ఉంది, అప్రాకృతంగా ఉంది. నామలా ఇలాంటివి చేస్తే ఇలా చేస్తే అది అప్రాకృతం, మనం చేస్తే ఎవరు చెప్పడం. కానీ స్వామివారు చేసిన చిన్న విషయం కూడా అప్రాకృతమే. ధూర్తతాయుధం తవహి యత్కిల రాసగోష్ఠ్యాం తత్కీర్తనం పరమపావనమహమంతి. అధిమానుషస్తవం, ఇదే కులతాళ స్వామివారు చేసిన ఇంకొక స్తోత్రం అధిమానుషస్తవం. అదే స్వామివారు అవతారం చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు పోస్ట్ అభిమానుషస్తవం గురించి వీడియో ఇట్స్ గోయింగ్ టు బి అప్లోడెడ్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో అభిమానుషస్తవంలో స్వామి రాసలీలలో నువ్వు గోపికలోడ ఆడడం పాడడం చేసినది ఎవరు వింటుంటారో, సత్యమైన ఒక పరమాత్ముడికి జీవాత్ముడికి మధ్యలో ఉన్న సంబంధం ఎవరు అది బుద్ధి చేసుకున్నారో వాళ్ళకి మనస్సు పరిశుద్ధమవుతుంది, పవిత్రమవుతుంది. స్వామివారు చేసే రాసక్రీడలో ఎవరు అర్థం చేసుకున్నారో వాళ్ళకి మనసు శుద్ధి అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఒక చిన్న విషయం, మనం చేస్తే తప్పు, దేవుడు చేస్తే మాత్రం రైట్ని ఎలా ఎందుకోసం ఒప్పుకోవాలి. మనం దొంగతనం చేస్తే తప్పు, ఈవ్ టీచింగ్ చేస్తే తప్పు, కృష్ణుడు చేస్తే మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి. కృష్ణుడి దగ్గర మాత్రం అది ఎలా రైట్ అవుతుంది. హౌ క్యాన్ బి రైట్ విత్ కృష్ణాస్ యాక్ట్, రాంగ్ విత్ మీ. సింపుల్ ప్రమాణం. నిప్పు ఉంది, నిప్పు ఫైరోడ క్వాలిటీ ఈజ్ హీట్ కదా. కొంచెం నిదానంగా వినండి, కొంచెం శాస్త్రార్థం. ఫైరోడ క్వాలిటీ హీట్. లోహంలో ఫైర్ తప్ప వేరే ఏ పదార్థంలో హీట్ లేవు. పంచభూతంలో ఫైర్కి మాత్రమే హీట్ ఉంది. ఫైర్కి మాత్రం ఎందుకు ఉండాలి నేను ఒప్పుకోను చెప్పవచ్చా? లోహంలో ఎక్కడైనా హీట్ చూడలేవు. సో ఫైర్ ఇస్ ఆల్సో నాట్ హ్యావింగ్ హీట్ చెప్పవచ్చా? చెప్తే అబద్ధం.
చెప్తే అబద్ధం కూడా కాదు, ఒక చిన్నపిల్లలాగా అయిపోతుంది. లోకంలో నేను ఎక్కడే చూడలేవు, అందుకంటే ఇక్కడ కూడా లేవు. ఇదా అర్థమవుతుందా? లోకంలో నేను ఎక్కడ చూడలేవు హీట్ని, ఫైర్లో మాత్రం ఉండదా? లేదు. తర్గంలో ప్రూఫ్ చేయవచ్చా? లేదే. టచ్ చేసే మన హీట్ వస్తుంది. సో సేమ్నా ఇక్కడ కృష్ణంలో అప్లై చేయాలి. లోకంలో ఉన్న ఎక్కడ ఇలాంటి విషయాలు మిగతా వారు చేస్తే పాపం అవుతుంది, ఈయన మాత్రం చేస్తే పుణ్యం అవుతుంది. ఆయన కృష్ణుడు, పరమాత్మ. మనము కృష్ణుడు అంటే కృష్ణుడి గురించి ఎక్కడ నుంచి మనం వీఆర్ లెర్నింగ్ కృష్ణ ఫ్రమ్ వేదాస్. వేదంలో ఏం చెప్తుంది? ఆయనే పరమాత్ముడు, అకర్మవాచ్యం చెప్తుంది, ఆయన కర్మమే లేదు అని చెప్తుంది. సో ఏ పుస్తకంలో కృష్ణుడు పరమాత్మ చెప్తుందో అదే పుస్తకంలో పక్కన కృష్ణుడు రాసలీల చేస్తారు చెప్తుంది. సో ఇఫ్ యు ఆర్ అక్సెప్టింగ్ ద బుక్, ఫస్ట్ చెప్పిన పరమాత్మను అక్సెప్ట్ చేయాలి, నెక్స్ట్ చెప్పిన రాసక్రీడలు అక్సెప్ట్ చేయాలి. పరమాత్ముడే కిందకి వచ్చి రాసక్రీడ చేస్తారు, ఇది అక్సెప్ట్ చేయాలి. యో ఏవం యోవేతి తత్వతః, నా చేయలని ఎవరు మంచిగా అర్థం చేసుకున్నారో, గట్టిగా అర్థం చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ జన్మం ఉండదు కదా. వినిష్పన్న సమాధిస్తు ముక్తిం తైత్రైవ జన్మని ప్రాప్నోతి యోగి యోగాగ్న తత్ కర్మచయోచ్చిరాద్. విష్ణు పురాణంలో చెప్తుంది, ఎవరికి ఉపాసన అయిపోతుందో వాళ్ళకి మళ్ళీ జన్మం ఉండదు. ఈ అవతార రహస్యంతో ఎవరు భక్తి యోగం చేస్తున్నారో వాళ్ళకి ఉపాసన పూర్తి అవుతుంది. ఈ జన్మ వల్లవే వాళ్ళకి ప్రపన్నరికి ఎలా మన యూట్యూబ్ ఛానల్లో ఇది కూడా వీడియో ఉంది. స్వామి వరరాజస్వామి చెప్పిన 6 మాటల్లో ఇది ఒకటి. దేహావసానే ముక్తిష్యాద్, ఇది వీడియోలో. ఆ వీడియో చూస్తే భక్తి యోగ నిష్ఠునకు ప్రపత్తి నిష్ఠునకు ఏ వ్యత్యాసం, ఏ తేడా ఉంది అని చెప్తున్నాను నేను. అది ఒకసారి చూడండి. ఇక్కడ భక్తి యోగ నిష్ఠునకు కూడా ఈ జన్మం కూడా ఎండులే మోక్షం వస్తుంది. వాళ్ళు అవతార రహస్యంతో భక్తి యోగం చేస్తారు అంటే